గుడ్ మార్నింగ్. ఇవాళ 4 అంశాల మీద విశ్లేషణ చేద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 1/2 డజన్కి పైగా కేసులు పెట్టారు. అందులో కనీసం 5 కేసులు కరప్షన్కి సంబంధించినవి. ఒకటేమో అటెంప్ట్ టు మర్డర్ కేసు ఆయన మీద పెట్టింది. ఈ 5 కేసుల స్టేటస్ ఏమిటి ఇప్పుడు అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి సిఐడి దర్యాప్తు చేస్తోంది కదా, సిఐడి వాళ్ళు వన్ ఆఫ్టర్ అనదర్ ఈ కేసుల్ని క్లోజ్ చేస్తున్నారు. ఎలా క్లోజ్ చేస్తున్నారంటే, ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమిటంటే, ప్రతి చోట తనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నాడు. ఉదాహరణకి బీవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి గారు, ఆయన చేత ఒక కంప్లైంట్ ఇప్పించి దాన్ని సిఐడికి ఇచ్చాడు ఇన్వెస్టిగేషన్కి, కేసు పెట్టించడానికి. అదేవిధంగా ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డి దానికి ఎండి, ఆయన చేత ఒక కేసు పెట్టించారు ఫైబర్ నెట్లో. సో ఈ విధంగా ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకు కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టుకొని వాళ్ళ చేత ఒక ఫిర్యాదు ఇప్పించి తద్వారా సిఐడి కేసులను పెట్టాడు. ఇప్పుడు సిఐడి ఈ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇదివరకు ఎవరైతే ఈ ఫిర్యాదులు ఇచ్చారో, ఏ అధికారులు అయితే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా తమ స్టేట్మెంట్లు ఈ విధంగా మార్చుకున్నారు. దీనికి తోడు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకు తగిన ఆధారాలు లభించడం లేదు అని చెప్పి ఈ కేసుని క్లోజ్ చేయాల్సిందిగా కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, ఫైల్ దాఖలు చేస్తారు. ఏసీబీ కోర్టు వారు ఒప్పుకోవాలి. ఈ కేసుల్ని గవర్నమెంట్ కానీ లేకపోతే సిఐడి కానీ వాళ్ళంతటా వాళ్ళుగా క్లోజ్ చేయలేరు. ఏసీబీ కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి, కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు వారి అనుమతి కావాలి. సో ఆ విధంగా తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా, ఆ ఫైల్ని కూడా క్లోజ్ చేయబోతోంది సిఐడి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలగంగాధర తిలక్ అనే ఈయన వైసీపీకి సన్నిహితుడు. వైసీపీ తరఫున గతంలో కూడా చాలా పిటిషన్లు అవి దాఖలు చేసేవాడు. ఈయన ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు వారు ఈ ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు, సిఐడి వాళ్ళు క్లోజ్ చేయమని అడగబోతున్నారు అని చెప్పి నాకు సమాచారం అందింది. అందుకని దయచేసి మీరు ఈ కేసుని క్లోజ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని ఆయన పిటిషన్ వేశాడు. ఇప్పుడు తాజా అన్నమాట ఇది. సాక్షి వార్త చూడొచ్చు. పిల్ తేలే వరకు స్కిల్ కేసు మూసేయొద్దు అని, కేసుని మూసివేయాలని చెప్పి సిఐడి భావిస్తోంది. ఈ కుంభకోణం దర్యాప్తుని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నేను కోర్టులో పిల్ వేశా. ఈయన గతంలో హైకోర్టులో ఒక పిల్ వేశాడు, ఏమని, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని. అది ఇంకా పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉంది కాబట్టి అది తేలే వరకు ఈ కేసుని ఏసీబీ కోర్టు వారు క్లోజ్ చేయకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు పిటిషన్ వేసాడు అన్నమాట. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ తరఫునే వేశాడు ఈయన. గతంలో కూడా చాలా పిటిషన్లు వేశాడు ఈయన. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి వేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా నీరు గారిపోతాయని తెలుసు కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అందుకని ఒక పిటిషన్ వేశాడు. దానిని ఆల్రెడీ కోర్టు కొట్టేసింది. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఈయన, ఈ బాలగంగాధర తిలక్ అనేటువంటి జర్నలిస్టు. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు మీరెవరు ఇందులో జోక్యం చేసుకోవడానికి, బెయిల్ వ్యవహారాల్లో ఇంకోసారి జోక్యం చేసుకుంటే ఊరుకోం అని గట్టిగా మందలించింది కూడా. సో ఈ విధంగా 3-4 పిటిషన్లు వేశాడు ఆయన. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మార్గదర్శి వెంటబడుతున్నారు కదా, అప్పుడు మార్గదర్శి చిట్స్, ఆ సందర్భంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు ఒకటి ఉంది. అది ఉండవల్లి గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. ఉండవల్లి చేత విజయవాడ ఇట్లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన సభలు పెట్టించారు. మన బాలగంగాధర తిలక్ గారి ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించబడేవి. వాటికి ముఖ్య అతిథి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన వచ్చి ఏ విధంగా రామోజీరావు గారు దోచుకున్నాడు ఆంధ్ర ప్రజల్ని, ఏ విధంగా ఆయన
ఈ డిపాజిట్ల పేరుతోటి ప్రజల డబ్బు కాజేశాడు అని చెప్పి రకరకాలుగా కథలు చెప్పేవాడు వచ్చి. అది బాలగంగాధర తిలక్ గారి ఆధ్వర్యంలో నడిచేది. దాని వెనక ఎవరు స్పాన్సర్ చేశారో ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సో ఆ విధంగా ఇప్పుడు తాజాగా కూడా తిలక్ గారు ఈ పిల్లు వేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 కేసులు ఉన్నాయి కదా. ఇందులో అమరావతికి సంబంధించి 2 కేసులు ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్ కేసు ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి. ఇవి ఇంకా ఉన్నాయి లైవ్గా. స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా లైవ్గానే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో ఈ కేసుని ఇప్పుడు క్లోజ్ చేయబోతున్నారు అనేది సమాచారం. ఆ సమాచారం మేరకే తిలక్ గారు ఈ పిటిషన్ వేశారు. ఈ 3 కాకుండా ఆల్రెడీ 2 కేసుల్ని ఏసీబీ అభ్యర్థన మేరకి ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఏంటి 2 కేసులు అంటే, ఒకటి ఫైబర్ నెట్ కేసు, రెండవది లిక్కర్ కేసు. ఫైబర్ నెట్ కేసుని, లిక్కర్ కేసుని రెండింటిని డిసెంబర్ మొదటి వారంలో లిక్కర్ కేసుని, 3వ వారంలో ఫైబర్ నెట్ కేసుని, ఈ నెలలోనే ఈ రెండింటినీ క్లోజ్ చేశారు. ఏ విధంగా క్లోజ్ చేస్తారంటే, సిఐడి వాళ్ళు మేము ఇన్వెస్టిగేషన్ చేశాము ఈ ఫైబర్ నెట్ కేసులో, అదేవిధంగా లిక్కర్ కేసులో ఇందులో ఎటువంటి అవకతవకలు అక్రమాలు జరగలేదు అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంతకుముందు ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అక్రమాలు జరిగాయని వాళ్ళు ఇప్పుడు మాట మార్చారు. అందువల్ల వీళ్ళు చేసిన ఆరోపణలకి తగిన ఆధారాలు ఏమీ లభించటం లేదు అని వేస్తారన్నమాట పిటిషను. ఆ మేరకి ఏసీబీ కోర్టు అంగీకరించింది. ఈ 2 కేసుల్ని క్లోజ్ చేసింది. సో ఈ 2 కేసులు ఇప్పుడు లేవు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడున్న కేసులు 3. ఆ 3 స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా క్లోజ్ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మేరకు ఇప్పుడు తిలక్ గారు ఈ పిటిషన్ వేశారు. ఇక్కడ ఇప్పుడు తిలక్ గారు ఏమని అడిగారు అంటే, తన పిటిషన్లో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్నాడు. అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఆయన ఒక కేసు ఫైల్ చేశాడు అప్పట్లో. అది 17A సంబంధించింది. అది నేరుగా అవినీతి జరిగిందా, అక్రమం జరిగిందా అనే దానికి సంబంధించి కాదు. క్వాష్ పిటిషన్ కూడా కాదు. అది బేసికలీ 17A, అది బెయిల్ పిటిషన్ కూడా కాదు. 17A అనేది నాకు అప్లై అవుతుంది, దాన్ని అప్లై చేయలేదు వీళ్ళు అనే దాని మీద వెళ్ళాడు. దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరించాలి. అప్పట్లో ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నామన్నారు. ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ధర్మాసనానికి రెఫర్ చేసినట్టుగా మనకైతే తెలియదు. సో ఇప్పుడు ఏమంటాడంటే ఈయన, అందువల్ల సిఐడి దాఖలు చేసేటువంటి క్లోజర్ రిపోర్ట్ మీద నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్ అని అన్నారు. సో ఇట్లా కేసును క్లోజ్ చేయటం అనేది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. హైకోర్టులో ఈ పిల్ తేలకుండా కేసును కనుక ముగిస్తే పిల్లు దాఖలు చేసినటువంటి ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్టుగా అవుతోంది. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియని, అంటే క్లోజ్ చేసేటువంటి ప్రక్రియని నిలిపివేయండి అని వేశారు. సో హైకోర్టులో ఏ రకమైన నిర్ణయం వస్తుందో వేచి చూడాలి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి, అదేవిధంగా మొరాలిటీకి సంబంధించి పబ్లిక్ లైఫ్లో 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, తన మీద ఉన్న కేసులను తానే చంద్రబాబు నాయుడు గారు ఇలా క్లోజ్ చేసుకోవటం కరెక్టేనా? ఆన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే, సిఐడి లేక పోలీసు వ్యవస్థ అనేది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, దానికి సీఎం గారికి సంబంధం లేదు. సో సిఐడి వాళ్ళు దర్యాప్తు చేసి కేసు పెట్టారు, లేక కేసు పెట్టిన తర్వాత ఆధారాలు లేవని క్లోజ్ చేశారు అనేది ఆన్ పేపర్ ఉంటుంది. కానీ మనందరికీ తెలుసు, ఇవాళ ప్రభుత్వంలో ప్రతి విభాగాన్ని కూడా ప్రభుత్వంలో పెద్దలే కంట్రోల్ చేస్తారు. ఆ నేపథ్యంలో మరి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి తన మీద ఉన్న కేసుల్ని ఆయనే పరోక్షంగా క్లోజ్ చేసుకున్నట్టు కాదా? ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అంటే తన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేయటం కాదా? అదేవిధంగా మోరల్గా కూడా ఇది తప్పు కాదా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అందులో కొంత వాస్తవం ఉంది. సాక్షి వాళ్ళు ఏదో రాశారని కాదు, కానీ అందులో నిజంగానే ఓ పాయింట్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు తనకు కావాల్సిన కేసులన్నింటినీ క్లోజ్ చేసేసాడు, అంటే తనకు కావాల్సిన వాళ్ళ మీద ఉన్న కేసుల్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసుల్ని ఆయన కూడా క్లోజ్ చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఏమిటంటే,
చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నీ గుడ్ ఫెయిత్లో పెట్టినవా, నిజంగానే అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పెట్టారా, లేదు ఉద్దేశపూర్వకంగా బనాయించినట్టుగా కనిపిస్తోందా? నేను ఇంతమందే చెప్పాను, ఆయా కార్పొరేషన్లకి ఎండిఎల్ని చైర్మన్ని జగన్మోహన్ రెడ్డి గారే కావాల్సిన వాళ్ళని వేసుకొని వాళ్ళ చేత ఫిర్యాదులు ఇప్పించాడు. ఆ ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేయండి అని సిబిఐని పురమాయించాడు. ఆ ప్రకారం జరిగినాయి అన్నీ. అందువల్ల వీటి వెనక మోటివ్స్ మనకి క్లియర్గా తెలుసు. అసలు వీటిల్లో ఎక్కడ ఏమీ అవినీతి జరగలేదు అని మనం చెప్పలేము ఆబ్వియస్లీ. కానీ అట్ ద సేమ్ టైం ఈ కేసులు పెట్టడం వెనక ప్రోద్బలం ప్రధానంగా పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్ష ప్రేరేపితంగా ఈ కేసులు పెట్టారు కాబట్టి ఇవి ఎంతవరకు జెన్యూన్ అనేది ఒక క్వశ్చన్. అలా పెట్టే కదా జైలుకి పంపించింది చంద్రబాబు నాయుడు గారిని. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి వాళ్ళు నిజంగానే వాస్తవంగానే కనుక్కున్నారు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఆధారాలు లేవు అని. మరి నిజంగానే లేనప్పుడు ఏం చేస్తారు అనేది కూడా ఒక సమాధానం దీనికి. కానీ నిజంగానే ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద కేసులు ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలోని విభాగాలు ఆ కేసులను క్లోజ్ చేయటం అంటే ప్రజలకు వాటి మీద ఖచ్చితంగా అనుమానాలు మిగిలే ఉంటాయి ఎప్పటికైనా. కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్ళారు. దాన్ని కూడా ఏదో నెగిటివ్గా చూపిద్దాము అని చెప్పి సాక్షి వారు ఒక ప్రయత్నం చేశారు. ఒక వార్తా కథనం వేశారు. వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటనట. ఆయన ఏదో పర్సనల్గా వెకేషన్ కోసం వెళితే ఆయన కుటుంబ సభ్యులు, అందులో వివాదాస్పదం ఏముంది? ఇయర్ ఎండ్ ఎంజాయ్మెంట్కి లండన్ బాబు అంటే లండన్ వెళ్ళాడని ఆయన ఉద్దేశమా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎప్పుడు లండన్ వెళ్ళేది. అంటే అక్కడ వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అని చెప్తారు, అందుకోసం వెళ్తున్నారని అయి ఉంటుంది బహుశా. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఈ మధ్యనే ఒకసారి, అది కూడా భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు వచ్చిందంటే దాన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ని కలుపుకొని వెళ్ళారు ఆయన. అంతేగాని ఎక్కువసార్లు లండన్కి వెళ్ళినట్టుగా లేదు. మరి ఎందుకని వీళ్ళు ఇట్లా వెరైటీగా ఇయర్ అండ్ ఎంజాయ్మెంట్కి లండన్ బాబు అని చెప్పి రాశారో తెలియదు. నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది అంటారు. అందులో వివాదం ఏముంది అసలు? అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురిచేస్తూ ఈ ఉదయం అంటే నిన్న ఉదయం అన్నమాట ఆయన లండన్ వెళ్ళినట్లు సమాచారం. అది కూడా తప్పు అని తెలుస్తోంది. ఎందుకంటే ది హిందూలో వేరే వచ్చింది వార్త, నేను అది కూడా చూపిస్తాను మీకు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్ళి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమేరుపాట. ఇందులో కొసమేరుపు కానీ జోరుగా చర్చించుకోవడం కానీ ఏమీ లేదు. ఆయన వెకేషన్ కోసమే వెళ్ళాడు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే, బ్రేక్ తీసుకోవడానికి. అందులో వివాదాస్పదం ఏంటో తెలియదు. ఉండవల్లి నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. రహస్యం కాకుండా వెకేషన్కి వెళ్ళే వాళ్ళు వీడియోలు తీసి పెట్టాలా ఏంటి? అయితే పదే పదే విదేశీ పర్యటనల వెనక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు 6 సార్లు విదేశాలకు వెళ్ళారు. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇంతకుముందు విదేశాలకు వెళ్ళింది అంతా కూడా అఫీషియల్ విజిట్స్, అవన్నీ అధికారిక పర్యటనలు, ప్రైమరీలీ ఫార్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అందరికీ తెలుసు, పేపర్లో విస్తృతంగా వార్తలు కూడా వచ్చినాయి. మరి అదేంటో ఇప్పుడు ఇప్పటికే 6 సార్లు విదేశాలకు వెళ్ళారు అన్నారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళాడు కదా, అలాగే లండన్కి వెళ్తున్నానని చెప్పాడు, లేకపోతే దావోస్ అంటాడు, లండన్లో దిగుతాడు, జరిగింది కదా. అందులో పెద్ద తప్పేముంది? సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటన చేయడం ఎందుకు అనే చర్చ మొదలైందట. అంటే వెకేషన్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నాము, ఎన్ని గంటలకి, ఏ హోటల్లో ఉంటాము, ఎక్కడెక్కడ తిరుగుతాము, ఇవన్నీ చెప్తారా? అది వాళ్ళ పర్సనల్ పర్యటన కదా. అఫీషియల్ పర్యటనలు అయితే ప్రతి క్షణం వాళ్ళ షెడ్యూల్ వస్తుంది, అది అందరికీ తెలుసు. వాళ్ళ పర్సనల్ ట్రిప్ కూడా షెడ్యూల్ ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఏం చేశారో లండన్ వెళ్ళినప్పుడు? ఎక్కడెక్కడికి వెళ్ళారు లండన్లో?
ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అఫీషియల్గా వివరం. వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు ఆ వివరాలు ఇవ్వాల్సిన పని కూడా లేదు నిజానికి. చివరిగా ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళు వెకేషన్కి వెళ్ళకూడదు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోకూడదు అనే. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అసలు సెలవే తీసుకోలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లీవ్లో ఉన్నట్టే, ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు, ఇంట్లోనే ఉంటాడు. చాలా ఇంపార్టెంట్, తనకు కావాల్సినవే, మామూలు అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు, అందరికీ తెలుసు. తనకు కావాల్సినవేవో మాట్లాడాలి అంటే అఫీషియల్స్ని క్యాంప్ ఆఫీస్ పేరుతో పిలిపించుకునేవాళ్ళు. ఏనాడు సెక్రటేరియట్లో ఒక్క మీటింగ్ జరగల. 5 ఏళ్ల పాటు ఆయన సెక్రటేరియట్ మొహం చూడాలి. ఇంట్లోనే ఉండేవాడు ఎప్పుడు, మరి బోర్ కూడా కొట్టలేదేమో ఆయనకి. ఇంట్లో ఉండేవాడు, ఆ ప్రాంగణంలోనే ఆఫీస్ ఉన్నది ఆయనకి, క్యాంప్ ఆఫీసు, అందులో మాట్లాడేవాడు అంతే. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు కూడా సెలవు తీసుకోడు, ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్తాడు, ప్రతిరోజు అఫీషియల్స్ తోటి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా వివరాలు అన్ని పత్రికల్లో వస్తుంటాయి. అట్లాంటి వ్యక్తి తీసుకోక ఇప్పుడు బ్రేక్ తీసుకుంటే దాన్ని కూడా నెగిటివ్గా చూపిద్దామనే ప్రయత్నం. లోకేష్ కూడా వెళ్ళాడు, యాక్చువల్గా ఆయన ఇంకా ముందే వెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వెకేషన్ తీసుకోవటం అనేది బహుశా లోకేష్కి పెళ్ళైన తర్వాత లోకేష్, బ్రాహ్మణి, దేవాంశు వీళ్ళ కోసమని వెళ్తున్నాడు ఆయన. క్లియర్గా అర్థమవుతుంది అది. ఎందుకంటే గతంలో 1995 నుంచి ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు బయటికి. ఏంటి, పర్సనల్ విజిట్ కోసం, వెకేషన్గా, రిలాక్సేషన్ కోసం ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఇటీవల కాలంలోనే మొదలైంది అది. ఈ 2014 తర్వాత కొంచెం మొదలైంది. ఈ మధ్యకాలంలో మాత్రం రెగ్యులర్గా, మరి కొడుకు కోడలు బలవంతం మీద ఏమో తెలియదు కానీ వెళ్తున్నాడు ఆయన, బ్రేక్ తీసుకోవాలి అని చెప్పి. లోకేష్ వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు వెళ్ళారట. హిందూలో కూడా వార్త వచ్చింది. ఏమంటారు వీళ్ళు, చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు లెఫ్ట్ ఆన్ ట్యూస్డే ఫర్ ఏ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పి, ఎక్కడంటే సౌత్ ఈస్ట్ ఏషియా అన్నారు. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఏంటి, బహుశా బాలి ఇట్లాంటి దేశాలు, థాయిలాండ్, కంబోడియా ఇట్లాంటి దేశాల్లో ఏదో దేశానికి వెళ్ళారు. నారా లోకేష్, ఆయన భార్య నారా బ్రాహ్మణి, దేవాంశు వాళ్ళు ముందే వెళ్ళారు. సౌత్ ఈస్ట్ ఏషియాకే వెళ్ళారట, వేరే చోటకి వెళ్ళారు. అక్కడి నుంచి బహుశా వచ్చి కలుసుకుంటారన్నమాట ఇవాళ లేకపోతే నిన్న వాళ్ళ తల్లిదండ్రుల్ని, లోకేష్ దంపతులు. అది వీళ్ళ వార్త. ఇది ప్రైవేట్ వెకేషను, ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారని చెప్పి సింపుల్గా రాశారు. అంతకంటే ఏమీ లేదు ఇందులో. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, లోకేష్ గారు మంత్రి కాబట్టి వీళ్ళంతా ఇట్లా వెకేషన్కి వెళ్ళడం చాలా మంచిది. అట్లా వెకేషన్కి వెళితే కొంచెం రిలాక్స్ అయితే పరిపాలన పట్ల ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూస్గా అందులోనే ఎప్పుడు పని చేస్తుంటే కొత్త ఆలోచనలు ఏమీ రావు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా బ్రేక్ తీసుకుని వెళ్ళడాన్ని యాక్చువల్గా ఆహ్వానించాలి. 2 కేసులకు సంబంధించి ఇవాళ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకటేమిటంటే అనంతబాబు అనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసు. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా జరిగింది ఇది. ఆయన ఎమ్మెల్సీ కాబట్టి అనంతబాబు, ఆయన ఏదో బలవంతం మీద అరెస్ట్ చేశారు కానీ వెంటనే బెయిల్ వచ్చే ఏర్పాటు కూడా చేశారు. ఆయన బెయిల్ మీద వచ్చేసాడు. ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు అప్పటి నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఒక సిట్ను వేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించారు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది లేటెస్ట్గా అంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త ఆధారాలు అని చెప్పి ఇది ఈనాడు వార్త. బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు కొంత కదలిక వచ్చింది ఈ కేసులో. ఈ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా ఎలియాస్ రోజా ఆట, ఆవిడ కూడా ఇందులో ఏదో పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు కనుక్కున్నారు. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే దొరికిందట, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. పంపిస్తే అందులో ఈ అనంతబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల దృశ్యాలు కూడా ఉన్నాయి అందులో. అంటే వాళ్ళకు కూడా ఇందులో ఏదో పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు వచ్చినాయి అన్నమాట. దాని మీద రకరకాల గాసిప్ చాలా నడిచింది అనుకోండి, వాస్తవాలు తెలియదు.
కానీ పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమో అని చెప్పి అనుమానించారు వాళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ మూలంగా. సో ఈ క్రమంలో వాళ్ళు ఈ భార్య ఎవరైతే ఉన్నారో లక్ష్మీ దుర్గా ఎలియాస్ రోజా, ఆవిడ కుల ధృవీకరణ కోసం అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి ఒక లేఖ రాశారట. ఆవిడ కులం ఎందుకు అవసరం వచ్చిందో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి తెలియదు నాకు. ఇందులో మరి కులం యాంగిల్ అంటే చనిపోయిన సుబ్రహ్మణ్యం అయితే దళితుడు, అది తెలిసిందే అందరికీ. మరి ఆవిడ కులం గురించి ఎందుకు వీళ్ళు వాకప్ చేశారో తెలియదు. అయితే ఈ లేఖ రాస్తే మరి అనంతబాబుకి అక్కడ చాలా పలుకుబడి ఉన్నది కాబోలు ఆ రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు దాన్ని లీక్ చేసి ఆయన చెప్పారట, ఇట్లా లేఖ రాశారు పోలీసులు, మీ భార్య గారి కుల ధృవీకరణ పత్రం కావాలి అని. దానికి అర్థం ఏంటి, వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆవిడ మీద అని చెప్పి తెలిసింది. తెలియగానే ఆవిడ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళిందట. ఈ నెల 29వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారట ఆవిడ. ఎందుకు, అరెస్ట్ చేస్తారేమో నన్ను అనే భయంతో. సో ఇందులో ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ అనంతబాబుకి పలుకుబడి బాగానే ఉంది, ఎస్పెషల్లీ గవర్నమెంట్ లో స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ ఆఫీస్ ఇతరత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాము అది ఇది అని చెప్పినా కూడా ఇప్పటికీ అనంతబాబు ప్రభావం ఏ విధంగా ఉంది స్థానికంగా అనే విషయం అర్థమవుతుంది దీన్ని బట్టి. మరో కేసు ఏంటంటే కాళహస్తికి సంబంధించిన కేసు ఇది. గతంలో ఈ కేసుకు సంబంధించి వార్తలు చాలా వచ్చినాయి. ఇది కూడా డ్రైవర్ హత్యే. రాయుడు ఆ డ్రైవర్ పేరు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే రాయుడు హత్య కేసులో కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చారు అని. వాస్తవానికి ఈ కేసు బయటపడినప్పుడు జనసేన నాయకురాలు వినూత అని చెప్పి ఆ దంపతులకు సంబంధం ఉన్నది, వాళ్ళ దగ్గరే డ్రైవర్గా పనిచేశాడు రాయుడు అని చెప్పి ఈ కేసుని చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే అతని మృతదేహం చెన్నైలో దొరికింది. సో వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి ఈ జనసేన నాయకులు. అయితే ఇందులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆరోపించారు. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి స్థానికంగా. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే చెన్నై పోలీసులు బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చారు, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి అని చెప్పి. సాక్షివాడ వార్త ఏంటంటే బొజ్జల సుధీర్ రెడ్డికి ఇంకా సమన్లు ఇవ్వలేదు, కానీ ఆయన అంచెలకు ఆల్రెడీ ఇచ్చారట. కాబట్టి నెక్స్ట్ బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఇస్తారని చెప్పి రాశారు వీళ్ళు. 1-2 రోజుల్లో బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చి స్టేట్మెంట్ నమోదు చేయనున్నట్టు సమాచారం అనేది సాక్షివారి కథనం అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో విచారణ జరగడం లేదు కాబట్టి ఈ కేసు, ఇందులో చెన్నై పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లోకల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాబట్టి వాస్తవాలు బయటపడతాయని చెప్పి అనుకోవచ్చు.